కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి దీవెన నిరుద్యోగాభివృద్ధి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పోరుబాట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి మదనపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఉన్నారు. ఆయన గడిచిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? అందరికీ నమస్కారం. ఈరోజు మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. రెండో విషయం వచ్చిందను, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మా పార్టీకు. ఈరోజు ఇంత ముఖ్యమైన రోజు మేము పోరుబాట ఫీజు రింబర్స్మెంట్ టేకప్ చేస్తా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఎంత ఉంది ఫీజు రింబర్స్మెంట్ మీద అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకటే ఓటు కోరుకున్నారు, పేదరికం నిర్మూలన చేయాలంటే విద్యతోనే సాధ్యమవుతుంది అనే ఒక కాన్సెప్ట్ మీద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నడిచింది. ఈరోజు దీనికి చాలా వరకు ఇది చేసేసి వీళ్ళు అణగతొక్కేసి ఫీజు రింబర్స్మెంట్ తొక్కేసి దగ్గర 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ పెట్టేసి చెప్పకుండానే దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతా ఉందంటే ఈరోజు పిల్లలు వచ్చిందో స్కూల్స్కి అంతా వదిలేసి రోడ్డు మీద పడేసి సర్టిఫికెట్స్ రోడ్డు మీద ఇవ్వకుండా తిరిగి వాళ్ళ కూలీల మధ్య తయారయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేసినారు, ఈరోజు మంచి దినం, ఈరోజు ఖచ్చితంగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల కోసం కానీ స్టూడెంట్స్ కోసం కానీ పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అనేది ఒక నిదర్శనం. దానికోసం ఆయన ఏం చేసినట్టు ఈ మంచి రోజు కూడా ఈ పోరుబాట కార్యక్రమం చేశారు. మేము అధికారం లేకపోయినా మేము పిల్లల కోసం స్టూడెంట్స్ కోసం మేము నిలబడతాము అని చెప్పి స్టేట్ వైడ్ పిలుచుకొని వచ్చేసి ఈరోజు ఎజిటేషన్ చేయడం, అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వచ్చి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది చేయాలా, 4,500 కోట్ల బకాయిలు ఉండాలి, త్రైమాసిక బకాయిలు 4,500 కోట్లు బాలేసి ఉన్నాయి, అవి అంతా క్లియర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది వచ్చిందనో ప్రతి నిరుద్యోగిని కూడా నిరుద్యోగ భృతి ఇస్తాము, 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంతవరకు దాని అతీగతి ఏమి లేదు, బడ్జెట్లో కూడా దాని ప్రొవిజన్ లేదు. ఆ రకంగా ప్రతి స్టూడెంట్కు వాళ్ళ దగ్గర నిరుద్యోగానికి దగ్గర 72,000 రూపాయలు ఈ రోజు వరకు గవర్నమెంట్ బాకీ పడింది. దాని అతీగతి లేదు, దాని గురించి మాట్లాడే నాదుడే లేడు. ఉద్యోగాలు ఉండేటి కూడా తీసేస్తారు. వాలంటీర్లు దగ్గర 2 లక్షల 3 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తా ఉంటే వాళ్ళు కూడా రోడ్డును పడేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ జీవితం అంతా అయోమయం అయిపోయి ఇప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పోయి చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతూ ఉంటారు. ఆ రకంగా మీరు ఒక ఉద్యోగం ఇవ్వాల, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కసి ఉండొచ్చు, మా మీద కసి ఉండొచ్చు, కానీ మంచి స్కీమ్ ఏమైనా ఉంటే దాని మీద దయచేసి కసి చూపెద్దండి. ఏది మంచిది ఉంటే ఖచ్చితంగా అది చేయండి. మేము చేసింది కూడా ప్రజల కోసమే, మీరు కూడా ప్రజల కోసం చేయండి. ఇక మూడోది వచ్చి మెడికల్ కాలేజెస్ కూడా ఇదే రకంగా వీళ్ళు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. మదనపల్లి కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, దాన్ని కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశం పోతా ఉంటారు, పీపీపీ విధానంలో చేయాలంటూ ఉంటారు. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది కదా, పాలన ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఈ 9 నెలల్లో టోటల్ పాలన 100% ఫెయిల్యూర్ అయింది. కేవలం వాళ్ళు చెప్పుకునేది ఒకటే, మా మంచి ప్రభుత్వం అని వాళ్ళ కాళ్ళు వాళ్ళు ముక్కుంటూ ఉంటారు తప్ప చేసినది ప్రజలకు ఏమీ లేదు. ఈ రకంగా ఈ రోజు జనాలు ప్రపంచం మాదిరి వచ్చేస్తుందో స్వయంగా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ రోజు మేము ఏదైనా పోరుబాట కార్యక్రమం అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఇది చెప్పింటే ఇంతమంది జనాలు తరలి స్వచ్ఛందంగా వచ్చినారంటే ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ అనేది ఇదే ఒక నిదర్శనం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు, దీన్ని ఎలా ఖండిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మీద అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి దయచేసి అద్దాల మేడలో ఉండే వాళ్ళు వేరే వాళ్ళ ఇండ్ల మీద రాళ్లు వేయకూడదు. ఖచ్చితంగా అది నేను చెప్తా ఉండేది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు వాళ్ళకు వచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిరుద్యోగులకు నిరుద్యోగాభివృద్ధి చెల్లించకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అందువల్ల ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము కలెక్టర్ గారికి అన్ని జిల్లా కేంద్రాల్లో స్టేట్ వైడ్ అజిటేషన్ టేకప్ చేసినాము. దీనివల్ల కానీ గవర్నమెంట్ మారి ఏదైనా ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటే ఓకే, 4,500 కోట్ల బకాయిలు ఉండే అవి తీర్చేయాలా, వాళ్ళకి స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా చేయాలా. అదేవిధంగా వచ్చిందో నిరుద్యోగ భృతి కూడా చెల్లించాలా, మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటేషన్ ఆపల్లా. ఇది కానీ నిజంగా చేస్తే మాకు చాలా సంతోషము, మేము కూడా సంతోషిస్తాం. అట్లా లేని పక్షంలో మా స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు నెక్స్ట్ ఏ స్టెప్స్ వచ్చినా మేమందరూ ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి దీవెన నిరుద్యోగులకు నిరుద్యోగాభివృద్ధి చెల్లించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.